పెద్ద నోట్ల రద్దుతో నగదు లభ్యత తగ్గిపోయింది. ప్లాస్టిక్ కరెన్సీ ఉన్నవాళ్లంతా ఆన్లైన్ చెల్లింపులపై దృష్టి పెడుతున్నారు. వినియోగదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపేందుకు మొగ్గు చూపక తప్పడం లేదు. ఒకవేళ కార్డు ఉన్నా వినియోగించని వారు సైతం వాటిని బయటకు తీసి ఉపయోగిస్తున్నారు. ఫలితంగా నగదు రహిత లావాదేవీలు జోరందుకుంటున్నాయి. పెద్ద చిన్న దుకాణాలన్నీ స్వైపింగ్ మెషీన్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. వాటి పంపిణీదారులకు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పటివరకు బ్యాంకులు అడిగినా తీసుకుని వ్యాపారులు వారే స్వయంగా వచ్చి ఆ యంత్రాలు తీసుకెళ్తున్నారు. కరెంటు ఖాతా ఉన్న ఖాతాదారులకు కొన్ని బ్యాంకులు వీలైనంత తొందరగా అందజేస్తుండడం వల్ల వినియోగం ఇంకాస్త పెరిగింది. మరింతగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా ఆ దిశగా అనేక మినహాయింపులు కల్పిస్తోంది. ఈ చెల్లింపులకు కొత్త ఊతం అందిస్తోంది. నగదు చలామణి తగ్గడంతో కనీస అవసరాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల మార్పిడి, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణకు వెసులుబాటు కల్పించినా అవసరానికి సరిపడా అందడం లేదు. కాస్త బాగా ఖర్చు పెట్టేవారు కూడా పొదుపు బాట పట్టారు. అయితే ఎంతకాలం ఇలా? అందుకే చాలా మంది ఆన్లైన్ చెల్లింపుల బాట పట్టారు. కొనుగోళ్లకు ఇవి ప్రత్యామ్నాయంగా మారాయి. దీంతో వీటి అవసరం వినియోగదారులకు బాగా తెలిసి వస్తోంది. షాపింగ్ మాల్స్ నుంచి కూరగాయల దుకాణాల వరకు ప్లాస్టిక్ కార్డులే వాడుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. కార్డులు ఉన్నా వాటిని ఉపయోగించలేకపోయేవారు చాలా మంది. కారణం, చాలా మంది వ్యాపారుల వద్ద స్వైపింగ్ మిషన్లు లేకపోవడమే. పెద్ద నోట్ల రద్దు అయిన తర్వాత ఈ పరిస్థితి మారిపోయింది. నగదు లభ్యత లేని కారణంగా కొనుగోళ్లు మందగించడం వల్ల ఇప్పటి వరకు స్వైపింగ్ మిషన్ల పట్ల ఆసక్తి చూపని వారు సైతం వాటిని అడిగి మరీ పెట్టుకుంటున్నారు. పీపుల్ చాలా మంది చెప్పడం ఈ 10 రోజుల్లో చాలా బిజినెస్ పెరిగిందని ఈ పీఓఎస్ టెర్మినల్స్ వలన. ఎందుకంటే క్యాష్ లేని వాళ్ళు పీఓఎస్ టెర్మినల్ లేని ప్లేస్కి వెళ్ళలేకపోతున్నారు. పీఓఎస్ టెర్మినల్ ఎక్కడుందో అక్కడే వెళ్తున్నారు. బ్యాంక్ ఇచ్చి 24,000 సరిపోవట్లేదు కాబట్టి ఈ పీఓఎస్ టెర్మినల్ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుందో అలాంటి రెస్టారెంట్స్ పోవడం, అలాంటి గోల్డ్ షాప్లో పోవడమే జరుగుతుంది. సో వాళ్ళ బిజినెస్ బాగా పెరుగుతుంది. కస్టమర్ కూడా ఈ క్యాష్ క్యారీ చేసే రిస్క్ బాగా తగ్గుతుందండి. దీనివల్ల చిల్లర ప్రాబ్లం పూర్తిగా తీరుతుందండి. ఈ పీఓఎస్ టెర్మినల్లో ఇంకో ఉన్న మంచి అవకాశం ఏంటంటే దీంట్లో 100 రూపాయల నుంచి 2,000 వరకు క్యాష్ కూడా డ్రా చేసుకోవచ్చు. మన ఎమర్జెన్సీ పొజిషన్లో మనం ఒక షాప్కి వెళ్ళేసి అక్కడ స్వైప్ చేస్తే అతను 2,000 ఇస్తాడు. మొన్నటి వరకు కేవలం బడా వ్యాపార, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్, షోరూంలకు మాత్రమే పరిమితమైన స్వైపింగ్ మిషన్లు ఇప్పుడు సాధారణ వ్యాపారుల వద్ద కూడా దర్శనమిస్తున్నాయి. స్వైపింగ్ మిషన్లు తీసుకునే ప్రక్రియ సులభతరం కావడం, అడిగిందే తడువుగా బ్యాంకులు యంత్రాలు సమకూరుస్తుండడం, పెద్దగా నిర్వహణ భారం లేకపోవడము వాటి వినియోగం పెరిగేందుకు మరో కారణంగా కనిపిస్తోంది. వాటిని పంపిణీ చేసే సంస్థలకు ఇప్పుడు క్షణం తీరిక లేకుండా మారింది. విభిన్న రకాలు, పరిమాణాలతో పాటు అనేక సౌకర్యాలను అందించే యంత్రాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రతి వాళ్ళు కూడా పీఓఎస్ మిషన్ వాడుకోవడం కూడా అంత పెద్ద కష్టమైన విషయమేం కాదు. అది ఇవాళ యాక్చువల్గా బ్రాంచుల్లో కూడా మేము పీఓఎస్ మిషన్ లాగే జీసీసీ మిషన్స్ అని ఉన్నాయి. వాటి ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా కస్టమర్లు బాగా అలవాటు పడిపోయారు. అద్దెపాతి మంత్లీ అంటే పోర్టబుల్ అయితే ఒక రకం, అక్కడే ఒక స్టాండ్ లోన్ అక్కడే కనుక వాళ్ళే ఎక్కడే పెట్టుకుని షాపులోనే అట్టు పెట్టుకునేటైతే ఒక రకం. పోర్టబుల్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, 400 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది. రకరకాల అంటే ఆ ఉండేటువంటి పీఓఎస్ని బట్టి వాటికి ఉండేటువంటి ఛార్జెస్, రెంట్స్ కూడా వ్యారీ అవుతున్నాయి. కాబట్టి అందరికీ కూడా అందుబాటులోనే ఉన్నాయి. అవి అందుబాటులో లేని ఏం లేదు. దాదాపుగా ఓ మోస్తరు వ్యాపారం జరిగే ప్రతి చోట పీఓఎస్లు లేదా స్వైపింగ్ మిషన్లు పెట్టుకోవడం వల్ల నగదు రహిత సేవల వినియోగం పెరుగుతుంది. బ్యాంకుల నుంచి ఉపసంహరించుకునే 2,000 నోట్లకు చిల్లర దొరక్కపోవడం కూడా కార్డుల వినియోగం పెరగడానికి కారణమవుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పెంచడం, నల్లధనం వ్యవస్థను సమూలంగా నిర్మూలించడం, అవినీతి అక్రమాలను నిరోధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పరిణామం నగదు రహిత లావాదేవీలు పెరగడమే కాక స్వైపింగ్ యంత్రాల వినియోగం పెరిగేందుకు దారితీసింది. ఈ నగదు రహిత సేవల వినియోగం వల్ల సరళమైన పారదర్శక సేవలు అందుబాటులోకి రావడమే గాక ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రతి పైసాకు లెక్కలు ఉండడం వల్ల ప్రభుత్వాలకు రావాల్సిన పన్నులకు ఢోకా ఉండదు. ప్రభుత్వాలకు వచ్చేటటువంటి ఇన్కంలో మెజారిటీ భాగం
ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పన్నుల ద్వారా వచ్చేటటువంటిది. అందుకని ట్యాక్సేషన్ విషయంలో కొద్దిగా లిబరలైజ్ కనుక చేసిన రోజున ట్యాక్సులు పే చేసేటటువంటి వ్యక్తులు ఎక్కువ మంది అవుతారు. ఎక్కువ ట్యాక్సులు కనుక ఈ రకంగా వసూలు చేసిన రోజున అది తిరిగి ప్రజలకే డైరెక్ట్గా అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, అదే రకంగా ప్లాస్టిక్ కార్డుల వినియోగంతో చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ కంప్లీట్గా 100% వైట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కాబట్టి వాటి మీద పే చేసేటటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వానికి డైరెక్ట్గా చేరుతాయి. నగదు రహిత లావాదేవీల వల్ల వినియోగదారులెవరూ జేబుల్లో నోట్లు పెట్టుకుని తిరగాల్సిన పని ఉండదు. నోట్ల వినియోగం విపరీతంగా తగ్గడం వల్ల వీటితో పెద్దగా పని ఉండదు. ఫలితంగా దొంగ నోట్ల ముద్రణ సమస్య తలెత్తదు. విదేశాల్లో ఈ తరహా సేవలు అమితంగా వాడుతున్నారు. స్వైపింగ్ యంత్రాల వాడకం వల్ల చిల్లర కోసం ఇబ్బంది పడే ప్రశ్నే ఉత్పన్నం కాదు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపే వినియోగదారులకు కొన్ని వ్యాపార సంస్థలు రాయితీలు ఇచ్చే ఆలోచనతో ఉంటే మరికొన్ని సంస్థలు ఇప్పటికే అందిస్తున్నాయి కూడా. ప్రస్తుత పరిణామాలు దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం డెబిట్ కార్డుల వినియోగంపై రుసుము పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. రైల్వే శాఖ ఆన్లైన్లో రైలు టికెట్ బుకింగ్ కు డిసెంబర్ 31 వరకు సేవా రుసుము రద్దు చేసింది. ట్రాయ్, యుఎస్ఎస్డి ఛార్జీలను ₹50 నుంచి 50 పైసలకు తగ్గించింది. దేశవ్యాప్తంగా 65% మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నందున డిజిటల్ లావాదేవీలపై సేవా రుసుము పూర్తిగా తీసివేసింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో ప్రభుత్వ పరంగా కూడా సహకారం అందుతోంది. రైతు బజార్లు, ప్రభుత్వ బిల్లులు, పన్నులు, ఇతరత్రా చెల్లింపుల కోసం యంత్రాల వాడకం పెరిగేలా చూస్తున్నాయి. స్వల్ప పరిమాణంలో ఉండే అత్యాధునిక యంత్రాలు సైతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి బ్లూటూత్ ద్వారా వినియోగించే సౌలభ్యం కూడా ఉంది. హైదరాబాద్తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో ఇప్పటికే వీటి వినియోగం జోరందుకోగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ శరవేగంగా విస్తరిస్తున్నాయి. అక్కడక్కడ కిరాణా దుకాణాలు, కిల్లీ కొట్లు సైతం వీటి వినియోగం వైపు మళ్లుతున్నాయి. స్వైపింగ్ యంత్రాలు కొనుగోలు చేయలేని వారి కోసం అద్దె రూపంలోనూ ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. నెలకు సుమారు ₹300 వరకు అద్దెకు లభిస్తున్నాయి. కొనుగోలు చేయాలనుకున్న వారికి ₹5,500 వరకు అందుబాటులో లభిస్తున్నాయి. ₹10 నుంచి ₹2 లక్షల వరకు ఈ యంత్రాల ద్వారా చెల్లించే వెసులుబాటు ఉండడం, క్షణాల్లో సులభంగా చెల్లింపులు జరుగుతుండడం వల్ల వీటి వినియోగం ఊపందుకుంటోంది. వ్యాపార కేంద్రాల వద్ద నెలకొల్పే స్వైపింగ్ యంత్రాలను దేశంలో అనేక సంస్థలు మార్కెట్ చేస్తున్నాయి. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న వాటితో పాటు విదేశాల నుంచి సైతం వీటిని దిగుమతి చేసుకుని పంపిణీ చేసే సంస్థలు ఉన్నాయి. ముంబై, గుజరాత్ ప్రాంతాల్లో తయారీ పరిశ్రమలు ఉన్నాయి. మెట్రోపాలిటన్ నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లోనూ వీటి వాడకం అనూహ్యంగా పెరుగుతోంది. నాణ్యతను బట్టి వివిధ రకాల్లో ఇవి అందుబాటులో ఉంటున్నాయి. ఈ పరికరాలను వినియోగించుకోవాలనుకునే వారు వీటిని బ్యాంకుల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులో తప్పనిసరిగా కరెంట్ అకౌంట్ ఉండి తీరాలి. కేవైసీ, ఇతర నియమ నిబంధనలకు అనుగుణంగా వీటిని జారీ చేస్తారు. ఒకే చోట ఉండి వినియోగించే యంత్రాలే కాకుండా ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లే సంచార యంత్రాలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పెట్రోల్ బంకుల్లో ఉండే స్వైపింగ్ మిషన్లు. పంపిణీ సంస్థలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వీటిని సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం వీటి వినియోగం పెరిగిన కారణంగా డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీల్లో వ్యాపార వర్గాలు ఉపయోగించే పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాలు కాకుండా ఈ వ్యాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్లు ఊపందుకున్నాయి. ప్రతి చోట ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మొబైల్ వ్యాలెట్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత పేటీఎం సేవలు వినియోగించుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ సంస్థ అన్ని రకాల దుకాణాలతో ఒప్పందం చేసుకుని తమ వ్యాలెట్లో నగదు ఉంచుకుంటే దుకాణాల్లో బిల్లులు చెల్లించవచ్చంటూ వినియోగదారులను ఆకర్షించింది. ఈ విధానం సులువుగా ఉండడం వల్ల ఖాతాదారులు మొగ్గు చూపుతున్నారు. పేటీఎం లానే మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఆక్సిజన్ వంటివి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో ముందున్నాయి. ప్రముఖ బ్యాంకులు యాక్సిస్, ఐసిఐసిఐ, ఎస్బీఐ, ఎయిర్టెల్ టెలికాం సంస్థలకు చెందిన మొబైల్ వ్యాలెట్ల ద్వారా లావాదేవీలు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యవస్థలో నగదు కొరత ఉంది కాబట్టి ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. మరి ఒకసారి నగదు లభ్యత పెరిగిన తర్వాత కూడా వీటి వినియోగం ఇలానే ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది. అయితే ఒకసారి ఎలక్ట్రానిక్ చెల్లింపులకు అలవాటు పడిన వారు వాటిని అంత త్వరగా విడిచిపెట్టే అవకాశం లేదని అంటోంది అసోచామ్.
కొనుగోలుదారులు ఇప్పుడిప్పుడే ఆన్లైన్ లావాదేవీల వైపు మొగ్గు చూపుతుండడం వల్ల వ్యాపారులు కూడా నగదు రహిత చెల్లింపుల విధానానికి మారే అవకాశముందని చెబుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కొత్తగా మరికొన్ని సంస్థలు కూడా మొబైల్ వ్యాలెట్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ లావాదేవీలు పెరిగేందుకు తోడ్పడనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే మొబైల్ బ్యాంకింగ్ సేవలపై అవగాహన ఉన్నవారు తక్కువే. మొబైల్ వ్యాలెట్ సంస్థల గురించి తెలిసిన వారు పరిమితమే. అందువల్లే చాంతాడంత వరుసల్లో నిలబడి తమ ఖాతాల్లోని నగదును ఏటీఎంల ద్వారా ఉపసంహరించేందుకు ప్రయత్నిస్తున్నారే గాని తమ దగ్గర ఉన్న డెబిట్ కార్డు ద్వారా నిత్యావసరాలు కొనుగోలు చేయడం లేదు. ఇప్పుడు తప్పడం లేదు కాబట్టి ప్రస్తుతం ఈ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. అందుకే ఈ వ్యాలెట్ సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో నెలవారీ లావాదేవీ పరిమితిని 20,000 రూపాయలకు ఆర్బీఐ పెంచింది. ముందు ఆ పరిమితి 10,000 రూపాయలుగా ఉండేది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఒక్క పేటీఎంకే రోజుకు 70 లక్షలకు పైగా లావాదేవీలు నమోదైనట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ వ్యాలెట్, మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ చెల్లింపుల జోరు ఇంకా పెరిగే అవకాశం ఉందనేది స్పష్టం. తగ్గట్లుగా నగదు రహిత లావాదేవీలు పెరిగితే వ్యాపార కేంద్రాల వద్ద తప్పనిసరిగా పీఓఎస్లు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలోనే స్వైపింగ్ యంత్రాల వినియోగం మరింత పెరుగుతుందని ఆర్థిక రంగ విశ్లేషకులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం వీటి వినియోగం విపరీతంగా పెరగనుంది. అరటిపళ్లు అమ్మేవారు మొదలుకొని సైకిళ్లపై చిరు వ్యాపారాలు చేసేవారు సైతం వీటిని వినియోగించే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే చాలా మంది వ్యాపారులు కార్డును స్వైప్ చేయాల్సి వస్తే 2% అదనంగా చెల్లించాల్సి వస్తుందని ముందే వినియోగదారులకు నిరాశకు గురి చేస్తుంటారు. ఈ వైఖరి కూడా మారాల్సిన అవసరం ఉంది. అప్పుడు వినియోగదారులు అన్ని రకాల లావాదేవీలు కార్డుల ద్వారానే జరిపేందుకు ఆసక్తి చూపిస్తారు. అప్పుడు మోదీ డిజిటల్ ఇండియా కల నెరవేరడానికి ఎంతో కాలం పట్టదు.